హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ 3 పథకాలకు సంబంధించి రైతుల ఖాతాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు జమ చేయబోతుంది. ఏ ఏ పథకాలకు సంబంధించి ఏ ఏ రైతులకు ఎంత డబ్బులు జమ కానున్నాయి, అసలు ఏ రైతన్నల ఖాతాలో ముందుగా జమ అవుతాయి, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, చాలా మంది అయితే వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు. వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ సింబల్ ఉంటుంది. మీరు వెంటనే వీడియోని అయితే లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది బాగా రీచ్ అయ్యి అందరికీ తెలుస్తుంది. అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు ఏపీ ప్రభుత్వం అండగా నిలుస్తుంది. ఇప్పటికే మనకేంటంటే అనేక పథకాల ద్వారా రైతన్నలకు ఆర్థిక సాయం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే తాజాగా మనకేంటంటే అన్నదాత సుఖీభవ పథకం కింద అయితే మనకి 20,000 రూపాయలు, అలాగే మరో కొత్త పథకాన్ని కూడా తీసుకొచ్చింది. ఈ పథకం నుంచి మనకి రైతులకు 15,000 నుంచి 30,000 రూపాయల వరకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ పథకం పేరేంటంటే మనకి పశు బీమా యోజన. మనకి సాధారణంగా ఏంటంటే పశువులకు సంబంధించి పశు బీమా పథకాన్ని అయితే ప్రారంభిస్తుంది. ఈ పథకం కింద ఏంటంటే ఈ పథకం కింద నాటు పశువులకు 15,000 రూపాయలు, మేలు జాతి పశువులు ఏవైతే ఉంటాయో వాటికి 30,000 రూపాయల వరకు చెల్లిస్తుంది. ఇంకా ఎవరైనా సరే రైతులు మనకి మేలు జాతి పశువులకు 30,000 కన్నా ఎక్కువ కావాలనుకుంటే వారికి అదనంగా చెల్లించే వెసులుబాటు కూడా ఏపీ ప్రభుత్వం కల్పించింది. ఏపీ ప్రభుత్వం 3 ఏళ్ల కాల పరిమితికి బీమా రాయితీ చెల్లించడానికి రాయితీనైతే అందిస్తుంది. ఇవి కాకుండా పాడి పశువులతో పాటు మేకలు, గొర్రెలు, పందులకు కూడా ఏంటంటే పశు బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ ఇప్పటికే ప్రారంభమైపోయింది. దీంతో పంటల పెట్టుబడి సాయం కోసం రైతన్నలు అన్నదాత సుఖీ పథకం కింద డబ్బుల కోసం అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక గత ప్రభుత్వం ఏంటంటే మనకి 2 విడతల్లో రైతన్నల ఖాతాలో ఏంటంటే రైతు భరోసా పథకం ద్వారా రైతన్నలకు పంట పెట్టుబడి సాయం అందించేవారు. మనకి రైతు భరోసా పథకాన్ని తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఏంటంటే అన్నదాత సుఖీభవ పథకం కింద అయితే అమలు చేస్తామని ప్రకటించారు. అయితే దీనికి సంబంధించి మనకి దుక్కు దున్నుకోవడానికి, మనకి విత్తనాల పంపిణీకి ఏంటంటే రైతులు మనకి వ్యవసాయానికి కావాల్సిన ఆర్థిక సాయం కోసం ఇప్పటికే ఎదురు చూస్తున్నారు. అయితే గత ప్రభుత్వం ఏంటంటే మనకి మే నెలలో 5,500, అలాగే నవంబర్లో 2,000 రూపాయలు కలిపి మొత్తంగా 7,500 రూపాయలు అయితే మనకి పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా పథకం ద్వారా డబ్బులు జమ చేసేవారు. కేంద్ర ప్రభుత్వం వాటాగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు 3 విడతల్లో 2,000, 2,000, 2,000 మొత్తంగా ఏంటంటే 3 విడతల్లో రైతులకు 6,000 రూపాయలు అయితే మొత్తంగా అందుతాయి. మనకి కేంద్ర ప్రభుత్వం అందించే 6,000 రూపాయలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందించే 7,500 రూపాయలు మొత్తం కలుపుకుంటే 13,500 రూపాయలు అయితే రైతుల ఖాతాలో జమ అయ్యాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు 20,000 రూపాయలు పంట పెట్టుబడి సాయంగా అందిస్తామని అయితే తెలిపారు. అందుకు సంబంధించి మనకి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ, మనకేంటంటే దీనికి సంబంధించి ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు సాయం చేస్తామని అయితే మనకి సూపర్ 6 స్కీమ్స్ లో భాగంగా అయితే రైతన్నలకు హామీ అయితే ఇచ్చారు. అయితే ఈ హామీని అమలు చేసే దిశగా అయితే ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దీనికి సంబంధించి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మనకి పోర్టల్ కూడా అయితే లాంచ్ అయితే అయిపోయింది. మనకి వన్స్ దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అయితే ఇంకా ప్రారంభం కాలేదు. గతంలో ఎవరైతే ఈ రైతు భరోసా అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు తీసుకుంటున్నారో వారందరూ ఖచ్చితంగా ఈ కేవైసీ చేసుకుంటే మాత్రమే ఏంటంటే కొత్తగా రైతన్నలకు ఈ స్కీమ్ కింద డబ్బులు అయితే జారీ అవుతున్నాయి. ఇంకా ఏంటంటే మనకి చాలా మంది గత ప్రభుత్వంలో అర్హత లేని వారికి సైతం ఆ పంట పెట్టుబడి సాయం డబ్బులు అయితే అందిస్తున్నారని ఆరోపణలు అయితే వచ్చాయి. దీనికి సంబంధించి మనకి ఇప్పటికే ఏంటంటే ఆ అర్హులైన రైతులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఏంటంటే ఈ పంట పెట్టుబడి సాయం అయితే అందించనున్నారు. ఇక అన్నదాత సుఖీభవ పథకం కింద ఏంటంటే 10 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్న వారికి అయితే ఈ స్కీమ్ వర్తించదు. ఏ రైతులన్నకైతే మనకి 10 ఎకరాల కన్నా తక్కువ భూమి ఉంటుందో వారికి మాత్రమే ఈ పథకం కింద అయితే డబ్బులు జారీ చేస్తారు. ఇక రైతులు ఎవరైతే ఈ స్కీమ్ కింద డబ్బులు పొందాలని భావిస్తారో వారు ఖచ్చితంగా వ్యవసాయం చేస్తూ ఉండాలి. ఇక ఏంటంటే కౌలు రైతులకు సంబంధించి కూడా మనకి ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇక సాగు చేసే రైతన్నలకు మాత్రమే అన్నదాత సుఖీభవ పథకం కింద అయితే డబ్బులు జారీ చేస్తారు.
ఇక ఏంటంటే చాలామంది రైతులు వారికున్న వ్యవసాయ భూమిలో లేఅవుట్లు వేసి ఫ్లాట్లు చేయడం, అలాగే ఏంటంటే డైరీ ఫార్మ్ పెట్టడం లేదా కోళ్ల ఫార్మ్ పెట్టుకోవడం లాంటివైతే చేస్తారు. ఇలాంటి వారెవరికీ అన్నదాత సుఖీభావ పథకం కింద అయితే పంట పెట్టుబడి సాయం కింద డబ్బులు రావని సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ఆదేశాలైతే జారీ చేశారు. ఈ స్కీమ్‌కు సంబంధించి మనకి అసెంబ్లీ సమావేశాలు ముగిసాక మనకి ఏపీ క్యాబినెట్ అయితే మీట్ అయ్యి బడ్జెట్ అయితే కేటాయిస్తుంది. తదనంతరం మనకేంటంటే అన్నదాత సుఖీభావ పథకం కింద అయితే అర్హులైన వారికైతే మనకి లిస్ట్ అయితే వస్తుంది. ఆ లిస్ట్‌లోని వారందరికీ మొదటి విడతగా అన్నదాత సుఖీభావ పథకం, అలాగే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన 18వ విడత డబ్బులనైతే విడుదల చేయబోతుంది. ఈ 2 కలిపి మనకి ఏపీ రైతన్న ఖాతాలో అయితే డబ్బులు జమ కానున్నాయి. ఇక పశు బీమా యోజన కింద ఏంటంటే మనకి పాడి పశువులకు బీమా చేసే క్రమంలో ఏంటంటే మనకి చెవుకు ప్రత్యేకించి ఒక ట్యాగ్ అయితే వేస్తారు. ఆ ట్యాగ్ ఎట్టి పరిస్థితుల్లో తీయకూడదు. ఇక మనకి పశు బీమా చేసేటప్పుడు ఏంటంటే ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్, ఇక ఎస్సీ, ఎస్టీలైతే తెల్ల రేషన్ కార్డులైతే దగ్గర పెట్టి చూపించాలని చెప్పి పశు బీమాకు సంబంధించి గైడ్‌లైన్స్ అయితే మనకు వచ్చాయి. సో ఇది ఫ్రెండ్స్ మనకి అన్నదాత సుఖీభావ పథకం కింద వచ్చిన ముఖ్యమైన న్యూస్ అప్డేట్. ఫ్రెండ్స్ మీకు ఎన్ని ఎకరాలకు సంబంధించి అన్నదాత సుఖీభావ పథకం కింద అమౌంట్ వస్తుందో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానెల్‌ని సపోర్ట్ చేయండి.